మేము ఆచరిస్తూ అనుభవిస్తూ ఈ విషయాన్ని తెలుసుకున్నాం. రుచులు 7 రుచులు తినకుండా నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇప్పుడు మీకు ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం అలాంటి 7 రుచులు వేయకుండా నేను తింటున్నాను. ఆరోగ్యం ఎంత బాగుందో మాకు తెలుసు. జబ్బులు రాకుండా శరీరం ఎట్లా రక్షింపబడుతుందో తెలుసు. కేవలం నా ఒక్కడికి తెలిస్తే సరిపోతుందా? నేను 15 సంవత్సరాల నుంచి ఇలా మానమని ప్రచారం చేయగా ఏదో 100కు 1-2 మారతారు కదండి. అలా మారిన వారు కొన్ని వేల మంది రాష్ట్రంలో ఉన్నారు. మరందరూ చూస్తుంటే రుచులకి రోగాలకి ఎంత దగ్గర సంబంధం ఉందనేది వాళ్ళందరి సమస్యలు అట్లా తగ్గుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. సమస్యలు లేని వారు ఆచరిస్తుంటే మరి 10-15 సంవత్సరాల నుంచి మరి హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా జీవించే వాళ్ళని చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది. అందుచేత ఈ 7 రుచులు తగ్గించండి అంటున్నారు కొందరు. ఎందుకు తగ్గించాలి? ఏ డాక్టర్ గారు మీకు వివరణ ఇవ్వరు. ఎందుకంటే అంత వ్యవధి వారికి ఉండదు ఇవ్వటానికి. అంతసేపు కూర్చునే వ్యవధి మీకు కూడా ఉండదు. ఆయన ఒక అరగంట గంట చెప్తానంటే కుదరదు. అంచేత పూర్తి అవగాహన మనకి కలగట్లేదు. రుచులు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి, అసలు బాడీకి అవసరమా అనవసరమా, ఏ రుచులు ఏ భాగాల్ని దెబ్బతీస్తుంటాయి మనకు తెలియట్లేదు. తినటం తెలిసింది మనందరం, కానీ దాని ద్వారా వచ్చే నష్టం తెలియట్లేదు. సిగరెట్లు తాగితే నష్టం ఏంటో తెలుసు, అందరికీ అనుభవిస్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి రుచుల గురించి డాక్టర్లు కూడా అట్లా చెప్పటం లేదు. ఎందుకంటే పుస్తకాల్లో రాసి లేదు కాబట్టి అంత బాగా. అందుకని మనకి అర్థం కాక చాలా మంది ప్రాణాపాయ స్థితి వచ్చి ఇంకా 4 నెలలు 6 నెలల కంటే బ్రతకమని చెప్పినా ఇంకా అంతం చేసుకుని తింటుంటారు. ఎందుకంటే అవి లేకపోతే తినలేం కాబట్టి. మేమేం చేస్తున్నాం? ఈ 7 రుచులు ఏమిటి నష్టాన్ని ఎలా కలిగిస్తున్నాయో తెలుసుకోమంటున్నాం. ఆ 7 రుచులు వేయకుండా వాటికి ప్రత్యామ్నాయపు రుచులు ఇంకొక 7-8 మేము ఇస్తున్నాం. 7 రుచులు వేయకుండా తినమంటే ఆరోగ్యం వస్తుంది, కానీ తినలేం కదా, ఉడకేసిన ముక్కలు తినాలిక. మరి అమ్మలందరూ వింటున్నారు కదా ఈ కార్యక్రమాన్ని. మరి ఆడవారందరికీ వంటగదిలో ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలా 7 ఎత్తేసి వంట చేయండానండి, మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు. మేమేం చేస్తున్నాం? అట్లా చెడని చెప్పి వాటికి ప్రత్యామ్నాయం చెప్పకపోతే మీరు ఎలా ఆచరిస్తారు? అందుకని హాని కలిగించే రుచులు 7 అవేమిటి, ఎలా అని చెప్తూ వాటిని ఎలా మానాలి అనేది చెప్తూ వాటి స్థానంలో ఏం వేసి వంటలు వండుకోవాలి, ఈ విషయాలన్నీ ప్రతి శుక్రవారం మీ ముందుకొచ్చి రుచులు తెచ్చే రోగాలు అనే విషయం ద్వారా అందించబోతున్నాం. ఇదంతా థియరీనే, ఇందులో చేసి చూపించేది ఏముండదు. శుక్రవారం రోజున ఇట్లా చెప్పుకుంటూ వెళతాం, మీకు అవగాహన వస్తుంది, మనసులో కాస్త మార్పు రావటానికి ఈ కార్యక్రమం ఉపయోగం. శుక్రవారం రోజున రుచుల వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయని తెలుసుకున్నామో అలాంటి రుచులు వేయకుండా హాని లేని రుచులు ఏవన్నాయో అవి వేసుకుంటూ ఎలా వండుకోవాలి, ఎలా రుచిని పుట్టించాలని వంటల కార్యక్రమం శనివారం రోజున ఉంటుందన్నమాట. అందుకని ప్రతి శుక్రవారం మీరు ఎప్పుడు చూసినా రుచులు తెచ్చే రోగాలు వస్తాయి. చక్కగా థియరీ అంతా వింటారు. సోమవారం నుంచి గురువారం వరకు మీరు వినేదంతా ఇక సాధారణ సమస్యలు, చక్కని చిట్కాలు. సెప్టెంబర్ దగ్గర 15 ఆ ప్రాంతాల వరకు వచ్చేస్తాయి సాధారణ సమస్యలు, చక్కని చిట్కాలు. అంత పెద్ద అంశం అన్నమాట అది. అది అయిపోయిన తర్వాత ఇంకొక అంశం వస్తుంది, అది అయిపోయాక ఇంకొక అంశం, అట్లా మారుతా ఉంటాయి. సోమవారం నుంచి గురువారం వరకు వచ్చే కార్యక్రమాలు ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పటికీ ఫిక్స్డ్ గా శుక్రవారం రుచుల గురించి ఉంటాయి. 7-8 నెలల పాటు వస్తాయి, 9 నెలల పాటు. అది అయిన తర్వాత మళ్ళా సైకిల్ రిపీట్ అవుతుంది. అని కొత్త వారు వినాలి కదా మరి. అలా శనివారం ఎప్పటికీ వంటలేక ఇప్పుడు మీకు 2.5 సంవత్సరాలకు సరిపడా వంటలన్నిటినీ షూట్ చేసేసాం. కరెక్ట్ గా ఈ రోజు రేపటితో వంటల షూటింగ్ మొత్తం పూర్తి చేసి మీతో ఫోన్లో మాట్లాడకుండా మేము చేసిన పెద్ద
పని, ఒక 300 వంటల దాకా మీకు నేను చేసి చూపిస్తున్నాం. మరి అంచేత ఇలాంటివన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఏదో కేవలం కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆరోగ్యానికి కొంత లాభం జరుగుతుంది. అందుకని శరీర ఆరోగ్యానికి అవసరాలైన అన్నిటినీ మనం తెలుసుకోవటానికి చక్కగా అన్ని రోజులు ఉదయం పూట కార్యక్రమాల ద్వారా మనం అవగాహన కలిగించుకోబోతున్నాం. మరి మీరందరూ మీ బంధువులకి, స్నేహితులకి కాస్త శుక్రవారం, శనివారం కొత్త కార్యక్రమాలు రాబోతున్నాయి, అతి ముఖ్యమైన కార్యక్రమాలని తెలియచేయండి. ఇక అందరూ చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మరి మనందరం మేము ఇలా మీకు చక్కటి మంచి విషయాలు ఉదయం పూట ప్రశాంతంగా ఉన్న సమయంలో చెప్పుకోవటానికి మా టీవీ వారు ఈ అవకాశం కలిగించారు. మరి మీ అందరూ ఇంట్లో కూర్చుని ఇబ్బంది లేకుండా చక్కగా మంచిని అవగాహన కలిగించుకోవడానికి మరి వారు ఏర్పాటు చేశారు. మనందరి తరపున మా టీవీ యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరందరూ కూడా కాస్త ఉదయం పూట పనాడావుడున్న కాస్త సర్దుకుని ఒక అరగంట ముందు లేచి ఇవన్నీ సెట్ చేసుకుని మిమ్మల్ని అందరు 4 లేపేస్తున్నాం కదా. ఆల్రెడీ మీరు మంచి పని చేస్తున్నారు. అలాగే కాస్త చకచక రెడీ అయ్యి 7:30 to 8 మనందరం ఈ శరీరాన్ని చక్కటి ఆరోగ్యంతో, మంచి తేజస్సుతో, మంచి ఆయుర్దాయంతో జీవింప చేసుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ మానకుండా ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ రేపు మళ్ళా కలుసుకుందాం. రేపు ఉదయం మనందరం రోగాలు రాని రుచులు అనే కార్యక్రమంలో చాలా విషయాలు ముచ్చటించాల్సి ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం. మరి ఈ శుక్ర శనివారాలు ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ అనుకోండి. మెయిన్ ఇక 21వ తేదీ శుక్ర శనివారాల నుంచి మనం అనుకున్నవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మరి రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.